392 కోట్ల రూపాయలు నా తమ్ముళ్లకు నా చెల్లెమ్మలకు ఇవ్వడానికి మీ అన్న సంతోషపడతా ఉన్నాడు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. దేశ చరిత్రలో మరే రాష్ట్రంలో అయినా కూడా ఇలాంటి లంచాలు లేని వివక్ష లేని వ్యవస్థను ఎక్కడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఇంట్లోనే అడగండి, ప్రతి అక్కచెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అన్నదమ్ముడికి చెప్పండి, ప్రతి రైతన్నకు చెప్పండి. ఇలాంటి వాలంటీర్లు ఎక్కడైనా ఉన్నారా? ఇలా లంచం లేని వ్యవస్థను ప్రోత్సహించే ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పి అడగండి. మన ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చే 1 రూపాయి ఎటువంటి లంచము, ఎటువంటి అవినీతి, ఎటువంటి వివక్ష లేకుండా ప్రజల చేతుల్లోకి చేరగలుగుతుందా అని ఎవరైనా అడిగితే ఎవ్వరు కూడా ఇది జరిగే పని కాదు అని చెప్పే పరిస్థితి. సమాధానం అటువంటి విధంగా సమాధానం వచ్చే పరిస్థితి నుంచి ఇవాళ మీ అన్న నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఏకంగా ఈ 58 నెలల పాలనలో మీ అన్న ప్రభుత్వం అక్షరాల ఇప్పటిదాకా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేయగలిగాము. ఇది ఒక విప్లవం కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇక ఈ 2,55,000 కోట్లకు నాన్ డిబిటీ పథకాలు అంటే ఇళ్ల పట్టాలైతేనేమి, సంపూర్ణ పోషణమైతేనేమి, గోరుముద్దైతేనేమి, ట్యాబులైతేనేమి, విద్యా కానికైతేనేమి, ఇలాంటి కార్యక్రమాలను కొరకు మరో 1,07,000 కోట్ల రూపాయలు నాన్ డిబిటీగా కూడా ఇచ్చాము ఇప్పటిదాకా. ఇక ఇంటి స్థలాలకు సంబంధించి వాటి మార్కెట్ విలువే తీసుకుంటే ఈ 1,07,000 కోట్ల రూపాయలు కాస్త 1,76,000 కోట్ల రూపాయలు కనీసం అంటే అవుతుంది. ఇంత సొమ్ము పేదల చేతుల్లోకి నేరుగా ఈరోజు కనిపిస్తా ఉంది. పేదల చేతుల్లోకి